మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత జాతి కోసం అందించిన రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, సమానత్వం వంటి అంశాలు జాతిని ఐక్యంగా ముందుకు నడపడంలో దోహదపడుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్ అన్నారు. భారతరత్న, భారతదేశ రాజ్యాంగ నిర్మాత, జాతికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి రోజైన మంగళవారం బీజేపీ తెనాలి రూరల్ మండలం సంగం జాగర్లమూడి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్ గారి నాయకత్వంలో స్థానిక నాయకురాలు రేపూరి మేరీ గ్రేస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవ నాయుడు, తెనాలి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొత్తపల్లి యోగానంద కిషోర్, సీనియర్ నాయకులు మందా జనార్దన్ పాల్గొన్నారు. ఈ రోజు మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు, అవి లేని చోట కూడల్లో చిత్రపటానికి నివాళులర్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు పిలుపునిచ్చినట్టు వాసుదేవరావు నందకిషోర్ తెలియజేశారు. పూర్వం చెప్పేవాళ్ళు పెద్దలు రత్నగర్భ, నిజమే, ఇట్లాంటి మహామహులు పుట్టిన రత్నగర్భ. భారత రత్నగా మనం ఇచ్చి బిరుదు ఆయనకి ఒక సగౌరవంగా జాతి తరపున కూడా మనం వారిని గౌరవించుకోవడం జరిగింది. ఆ భారత రత్న ఇచ్చే ముఖ్య పాత్రలో నాడు బీజేపీ పెద్దలు కానీ దేశంలోని ప్రజానికం కానీ ముక్తకంఠంతో వారికి ఆ బిరుదు రావడానికి కూడా కృషి చేశారు. యావత్ భారత జాతి తరఫున కూడా నాటి నుంచి నేటి వరకు కూడా వారి యొక్క ఆశయాలని, కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్ తరాలు తెలిసే విధంగా కూడా చేయటంలో కృషి చేస్తున్న ఈ భారత జాతి మొత్తానికి కూడా నేను రుణపడి ఉంటాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఏదైతే ప్రపంచ దేశాలన్నీ కూడా ధనార్జనే ధ్యేయంగా మానవతా విలువలను మరచిపోయి కొట్టుకు తస్తున్నారో, యుద్ధం అనే కాంక్షతో రగిలిపోతున్నారో, వారు చేస్తున్న యుద్ధం అక్కడతో ఆగట్లేదు, మన ప్రపంచం మొత్తాన్ని చుడుతుంది. ఇక్కడ ఉన్న పల్లెల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కదిలించి వేస్తుంది. యుద్ధం ఎప్పుడు శాంతిని కోరుకోదు. అదే బాబా